డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు 16, 17, 18 తారీఖుల్లో. ఈ డీలిమిటేషన్ అనేది దీని మీద రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి లేఖ రాయడం జరిగింది. ఏమనంటే ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మధ్య డీలిమిటేషన్లో సీట్ల పెంపు వల్ల మనమేమో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి పాపులేషన్ గణనీయంగా తగ్గించాం. ఉత్తరాది రాష్ట్రాలు అందుకు భిన్నంగా అక్కడ పాపులేషన్ పెరిగింది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గ స్థానాలు పెరిగితే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఆ సీట్ల పెంపులో వ్యత్యాసం ఎక్కువైతే దక్షిణాది రాష్ట్రాల యొక్క రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా బీజేపీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది, దక్షిణాది రాష్ట్రాల్లో మనకు పట్టు లేదు. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఉనికి కోల్పోతున్నాం. మనకు అక్కడ ఎలాగో పట్టులేదు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెంచుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానమంత్రి యొక్క అభ్యర్థిని డిసైడ్ చేసే దానిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండకూడదని నిర్ణయించుకున్న తరువాతనే దీనికి ప్రారంభం చేయడం జరిగింది. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఒకసారి 25 సంవత్సరాలు ఫ్రీజు, అంటే పార్లమెంట్ సంఖ్య పెంచకుండా ఈ యొక్క జనాభా సౌత్లో తగ్గింది కాబట్టి అప్పుడు ఫ్రీజ్ విధించారు. మళ్ళీ అటల్ బిహారీ గారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నాయి, మరొక 25 సంవత్సరాల పాటు పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచకూడదు, డీలిమిటేషన్ జరిగినా కూడా ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి సంఖ్య పెంచకుండా అక్కడే చేసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు మహిళా రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2010లో రాజ్యసభలో బిల్లు పెట్టి రాజ్యసభలో బిల్లు పాస్ అయి లోక్సభలోకి వచ్చిన తర్వాత అప్పటి బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు హుటాహుటిన ప్రత్యేక సమావేశాలు పెట్టి దాన్ని ఏమైనా ఇమీడియట్గా అమలు చేస్తారంటే ఇప్పుడు కాదు, మేము 2029కి అమలు చేసే దానికి ఇప్పుడు ఎందుకు అంత హంగామా చేస్తున్నారంటే కేవలం రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో, వాటి కోసం వేస్తున్నటువంటి కొత్త డ్రామా. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. ఈరోజు డీలిమిటేషన్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ రెస్పాండ్ అయ్యారు, ఒక చంద్రబాబు గారు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకి ఇంత అన్యాయం జరుగుతుంది, రాజకీయ ఉనికి కోల్పోతున్నాం. ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ₹1 సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అందులోంచి తిరిగి మనకి 60 పైసలు మాత్రమే వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదే బీహార్ లాంటి రాష్ట్రంకి ₹6.60 వాళ్ళు కేంద్రం వెచ్చిస్తుంది. అక్కడ మనమేమో రూపాయి కడితే మనకు 60 పైసలు మాత్రం మనకు వెనక్కి వస్తుంది ట్యాక్సుల రూపంలో. అదే బీహార్కి ₹6.60 కేంద్రం కేటాయిస్తుంది. కేవలం జనాభా ప్రాతిపదికన జరిగేటటువంటి ఎక్స్పెండిచర్ కాబట్టి మనం ఈరోజు దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సులన్నింటినీ నార్త్ స్టేట్స్కి తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నా కూడా ఈరోజు ఓర్చుకుని ఉంటాం. కానీ ఇదన్నీ దేనికోసం అంటే ఇదొక దేశం, ఇండియా ఈజ్ ఎ నేషన్ యునైటెడ్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక దేశం, ఒక సమగ్రతకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు దేశ సమగ్రతకే నష్టం వాటిల్లేలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరుగుతుంది. ఉదాహరణకి మనకి ఈరోజు 25 సీట్లు ఉన్నాయి, 50% పెరిగినా కూడా మహా అయితే 37, 38 సీట్లకు వస్తాయి. అదే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 40 సీట్లు కాస్త 80 అవుతాయి. అంటే మనకి పెరిగేదేమో తక్కువ, అక్కడ పెరిగేదేమో ఎక్కువ. నంబర్ ఆల్రెడీ అక్కడ ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి ఇంత జరుగుతున్నా దీని మీద కూటమి నేతలు కనీసం ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు గారు ఈరోజు మీరు కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నారు, ఈరోజు అక్కడ మీ యొక్క అవసరం ఉంది, అయినా కూడా మీరు కేంద్రాన్ని నిలదీయడం లేదు. ఎందుకు నిలదీయరని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారు, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకంలో 90-10 నిధులు ఇచ్చేదాన్ని కాస్త 60-40 చేసి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి నేతలు ఉన్నారనే దానికి ఒక ఉదాహరణ. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం, డీలిమిటేషన్ సంబంధించి మీరు ఈరోజు ముసాయిదా బిల్లు ఇస్తే అందులో ఏమైనా గైడ్లైన్స్ ఉంటాయంటే అదేం లేదు, మేము ఒక కమిటీని వేస్తాం, ఆ కమిటీ డిసైడ్ చేస్తూ అంటారు. కనీస గైడ్లైన్స్ డ్రాఫ్ట్ బిల్లులో గైడ్లైన్స్ కూడా పొందుపరచకుండా
మీరు ఈరోజు ఆ చట్టానికి సవరణకు మద్దతు తెలపమంటే అది ఎంతవరకు సబబో ఒకసారి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఆలోచించాలి. కాబట్టి బీజేపీతో కొట్లాడగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దక్షిణాదిన ఉండేటటువంటి స్టాలిన్ గారు ఖచ్చితంగా ఇది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమని గొంతెత్తితే ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు కనీసం నోరు మెదపడం లేదంటేనే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఉమెన్ బిల్లు తర్వాత డీలిమిటేషన్స్ వాళ్ళకు కావలసిన అన్నీ కలిపి మొత్తం అంతా ఒక కట్టగా పెట్టేసి అన్నిటినీ కలిపి ఒక దాంట్లో పెట్టేసి ఈ బిల్ని పాస్ చేయిద్దాం అని చెప్పి మా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఎల్ఓపిని కానివ్వండి, అఫ్కోర్స్ ఇన్ జనరల్ ఆల్ అపోజిషన్ పార్టీస్ మీద. సో అందులో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డ ఉన్నాయి. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి అసలు మొదలుపెట్టిందే మేము ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఉండాలని. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు పెట్టాము, అది పాస్ అయ్యేదానికి కొంచెం అటు ఇటు అయింది. ఈ లోపల మా ఎలక్షన్ మేము లూజ్ అయ్యాము. మళ్ళీ అప్పటి నుంచి అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఇన్ని రోజుల నుంచి అవ్వకుండా అది అలాగే అట్టు పెట్టారు. దీన్ని ఇంక మిగతా వాటిలతో క్లబ్ చేసి అన్నీ కలిపి అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వండి అంటారు. సో అందులో సెలెక్టివ్గా ఇస్తాము. మీరు అన్నీ కలిపి ఒకటే దాంట్లో పెట్టి మీరు ఇవ్వండి అంటే అన్నిటికి కలిపి ఇచ్చేదానికి కుదరదు కదా. ఉమెన్ రిజర్వేషన్ బిల్కి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. మీరు ఇవ్వకపోతే రేపు పెద్ద ఎక్కువ టైం లేదు, వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు. సో ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్తో కలిపి డీలిమిటేషను అందులో ఉండే లొసుగులకు మాత్రము డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వదు. అది వేరే ఇది వేరే. సో రెండింటిని క్లబ్ చేసి కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టేసి ఏదో చెయ్యాలా అని చూస్తున్నారు. బట్ డెఫినెట్లీ నో, దాంట్లో ఇరుకుని పెట్టి మీరు మాకు ఇష్టం లేనివి, ప్రజలకి ఉపయోగపడనివి, ప్రజలకి హామ్ చేసే వాటి గురించి యాక్సెప్ట్ చేసేది అపోజిషన్ లీడర్స్ ఎవరు కూడా ఒప్పుకునేది లేదు.